ఎకరాలు తీసుకుంటున్నారు, ఇక్కడనే ఈ కోర్ క్యాపిటల్ని కట్టిస్తున్నారు. అది కూడా మీకు బాధకుంటే ఇంకేం చేయాలా? ఆడాడ బిల్డింగ్లు ఫోటోలు పెట్టేశారంట. ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? ఇది మంచి పద్ధతి కాదని మీకు ఎదురు చేస్తున్నాను. రెండోది, కవిత గారు ఏపీ వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళకి ఇచ్చిన నిధులు మాత్రం చంద్రబాబు అడ్డుకుంటున్నాడంట. వాటినంతా కూడా అమలు చేయాలంట. ఏపీ హైకోర్టుని ఇమీడియట్గా డివైడ్ చేసేయాలంట ఆమె. ఇది 200 సంస్థలు ఉంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంప్లాయీస్ అంతా మీరు తరివేశారు. మా కంబైన్డ్ సంస్థలంతా కూడా మీరు ఆక్యుపై చేసుకుంటున్నారు. షెడ్యూల్ 9 and 10లో ఉండేటి వాటి మీద ఇద్దరికి హక్కు ఉంది. 10 ఏళ్ళు దాకా అని చెప్పనంటే ఆ సంస్థలో డబ్బులు కట్టి మీరు చదివించుకోండి అని చెప్పంటున్నారు. విద్యార్థులు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చేయనంటారు. 56 ముందుకు పుట్టితేనే ఈడ మా స్థానికులు అంటున్నారు. 7 ఏళ్లకు ముందు ఉంటే స్థానికులు అవుతారు. అది కూడా మీకు తెలియకుండా అన్ని కోర్టు డైరెక్షన్ ఇస్తూ ఉంటే మీరు చేస్తున్నారు. సెక్షన్ 8ని అమలు చేయనంటారు. అన్ని సెక్షన్లు అమలు చేయమని చెప్పండి, మేము కూడా సంతోషిస్తాం. ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది, చేయమని చెప్పండి. హైకోర్టు మాత్రం ఇమీడియట్గా వాళ్ళకి డివైడ్ అయిపోవాలా? వాళ్ళకి కావాల్సింది ఈ సంస్థలంతా కూడా ఏమి డివైడ్ కాకూడదు అని చెప్పంటున్నారు. డబుల్ స్టాండర్డ్స్తో ఉన్నారు. ఆ విధంగా వద్దు. అన్నదమ్ములు మారా, మనం విడిపోయాం, అన్నదమ్ములు మానే ఉందాం, హుందాగా బిహేవ్ చేద్దాం. మాకు మీరు కోఆపరేట్ చేసుకుందాం. అన్ని సంస్థల్ని కంబైన్డ్గా వాడుకుందాం. 10 ఏళ్ళ తర్వాత మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వదిలి వెళ్ళిపోవడం ఖాయం. ఇంకేం మేమేమి ఇక్కడ ఉండేది ఏమిటో లేదు. మా ఆఫీసులు కట్టుకుంటున్నాం. సుందరమైన ఒక రాజధానిని అమరావతిని కడుతున్నాడు. ఆడికి 2019కే వెళ్ళిపోతామని మా మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ వివాదాలు వద్దు. ఏదైనా ఉంటే చంద్రశేఖరరావు ఎవరో కాదు, ఆయన 2002 దాకా చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రి పదవి చేసిన వాడే, కొత్తవాడేం కాదు. మీకు ట్రైనింగ్ అంతా తెలుగుదేశమే, మీకు జన్మనిచ్చిన తెలుగుదేశమే, మీ యొక్క కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశమే. కాబట్టి అవి విస్మరించద్దండి. గురువుకు నామం పెట్టద్దండి, పంగనామాలు పెట్టేది మానండి. ఎవరైతే మీకు లిఫ్ట్ ఇచ్చారో, ఎవరైతే మంత్రిని చేశారో, ఎవరైతే హోదా కల్పించారో ఆ నాయకుడినే దూషిస్తే గొప్ప నాయకుడు అయిపోరు మీరు. అది అర్థం చేసుకోమని కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబ సభ్యులకి చెప్తున్నా. అప్రజాస్వామ్యంగా మేము ఖండిస్తున్నాం, ఆయన రావడానికి వ్యతిరేకిస్తున్నాం. దీంట్లో అనుమానం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? అందరినీ సావగొట్టి అందరి మనోభీష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని 2 చేసి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆయన వస్తున్నాడు. ఎవరిని ఆదుకోవాలని చెప్పిన వస్తున్నాడు. ఆయన దగ్గర ఏముందని చెప్పిన వస్తున్నాడు. 10 ఏళ్ళు 26,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వచ్చావా? జై తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమంలో చచ్చిపోతే వచ్చావా? ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది చెప్పుంటే ప్రైమ్ మినిస్టర్గా 5 లక్షలు ఇవ్వమంటే ఇచ్చుండేవాళ్ళు. అప్పుడు ఏమి రాకుండా ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి, ఆయన కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మేము అడ్డుకోండి, అవి చేయండి, ఇవి చేయండి అని చెప్పిన దౌర్జన్యాలను మేము ప్రోత్సహించే పార్టీ మాది కాదు. ప్రజలు అర్థం చేసుకోవాలా. వాళ్ళు దుర్బుద్ధితో వస్తున్నారు. కానీ వైసీపీ కూడా దాన్ని ఖండిస్తుందా లేదని వాళ్ళని పోయి అడ్డుకోమని చెప్పలేదు. వైసీపీ పార్టీ సమైక్యాంధ్ర కావాలని చెప్పిన పార్టీ. మీరు ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఎందుకు ఆయన ఖండించరు? మీరు ఎందుకు వస్తున్నాం, ఎందుకు ప్రశ్నించరు? జగన్మోహన్ రెడ్డి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నా. మేము లెటర్ ఇచ్చామని చెప్పేది కాదు ప్రధానం. వాళ్ళు చేసిన విధానం, ఆ యొక్క డివిజన్ అర్ధరహితంగా చేశారు. చర్చించలేదు, చర్చించకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఉద్యమాలు నడిచాయి, లెటర్ ఇచ్చాం, నేను కాదని చెప్పలేదు. లెటర్ వల్లనే వాళ్ళు చేయలేదు. లెటర్ ఇచ్చుంటే అంత ముందే ఇచ్చాం. ఆ లెటర్ వల్ల అప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు ఇన్ని 10 ఏళ్ళు ఆపారు? కాబట్టి మేము 2008లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా లెటర్ ఇచ్చాం. అప్పుడే ఎందుకు చేసేయలేదు? చేస్తుంటే ఈ పార్టీకి మనకు రాజధాని కట్టుకునేవాళ్ళం కదా, మన ఆదాయం కొంత మిగిలేదు కదా. మీరెటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 2004 ఎందుకు చేయలేదు? 2005 ఎందుకు చేయలేదు? లేదు 2010 ఎందుకు చేయలేదు? తెలంగాణ మంత్రి తలసాని వ్యవహారంపై